ఎందుకు హత్య జరిగింది ఈరోజు? ఏదో రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేదా పంపకాల్లో తేడాలు అంటున్నారు. అంటే పంపకాల్లో తేడాలున్నా, రియల్ ఎస్టేట్ లో వివాదాలున్నా అంటే వైసీపీ విధానం ఇక నేరుగా హత్యలేనా? ఓకే, వివాదాలు ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్స్ కి లేకపోతే ఇద్దరు వ్యక్తులకి వివాదాలు రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసం పోరాడతాం. అంతేగాని పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు, న్యాయస్థానాలు అక్కర్లేదు. నేరుగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కటే మా విధానం. దాంట్లో ముఖ్య నాయకులు ఇన్వాల్వ్ అవుతుంటే అసలు ఈ రాజకీయ పార్టీ ఇది కరెక్టా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధానం ప్రజాస్వామ్యంలో అంటే ఎంతో కొంతమంది అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ పార్టీలో ఉంటారని చెప్పేసి ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. నేను అసలు ఈ విధానాలని మీరందరూ ఆమోదించగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను నాగుపాము నీడ కిందుండి ఏదో నీడలో ఉన్నామని చెప్పేసి మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకుంటే ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితులే మీ అందరికి కూడా ఇదవుతాయి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.